మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దేవుని వాక్యాన్ని విందాం. ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయంలో 12వ వాక్యంలో షిలోహుకు మనం ఎందుకు వెళ్ళాలో, షిలోహులో చాలా స్థలాలున్నా ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉందని, ఆ స్థలానికి వెళ్ళడం ద్వారా మనం మేలు పొందుతామని గత వారంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అనుభవాల్ని మనం ధ్యానించాం. ఈ వారం కూడా నేను 1-2 విషయాలు మీతో చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 5-6 వాక్యాలు మనం చదువుదాం. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగో సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనుని బట్టియు రెమల్యా కుమారుని బట్టియు సంతోషించుచున్నారు. షిలోహులో విచారణ చేయవలసిన అనుభవం ఏంటంటే, షిలోహులో మెల్లగా పారే నీళ్లు ఉన్నాయి. అది ప్రవాహ జలాలు కాదు, అగాధ జలాలు అంతకంటే కాదు. నీరు అనే పదం మనం బైబిల్లో చదివితే ఆ పదానికి పర్యాయ వచనం ఏమిటంటే మెల్లగా ప్రవహించే దేవుని వాక్యం, మెల్లగా పారే నీళ్లు. మన జీవితంలో మెల్లగా కార్యం చేస్తుంది. ఒకవేళ ఇది స్పీడ్ యుగం అయినా దేవుని వాక్యం నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో మెల్లగా కార్యం చేయాలి. నెమ్మదిగా కార్యం చేస్తూ ఉంటే దేవుని వాక్యం కుటుంబాలు దేవుని సన్నిధిలో ఆనందిస్తారు. ఆమేనండి. మెల్లగా పారే నీరు అనగానే దేవుని వాక్యం కరెంట్ షాక్ కొట్టినట్టు కాదు, మెల్లగా మన హృదయాలను తాకాలి. మెల్లగా ఆయన వాక్కు ద్వారా మనం తృప్తి పొందుదుముగాక. షిలోహులో ఉన్నటువంటి అనుభవం ఏమిటంటే, షిలోహులో నెమ్మదిగా ప్రకటించబడుతూ ఉన్న దేవుని మాట, నెమ్మదిగా క్రియ చేసే అనుభవం షిలోహులో ఉంది. ఈ ఇశ్రాయేలీలు 12 గోత్రాల వాళ్ళు ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత షిలోహులో కనాను దేశపు ఆ స్వాస్థ్యాన్ని అంతటిని ఈ 7 గోత్రాల వాళ్ళు, మనషే అర్ధగోత్రంతో కూడా చీటీల ప్రకారం, వంతుల ప్రకారం ఆ షిలోహులో దైవజనుడు యెహోషువ పంచి ఇచ్చినట్టుగా బైబిల్లో మనం చదువుతాం. అన్నదమ్ముల మధ్యలో కానీ, అక్క చెల్లెండ్ర మధ్యలో కానీ నీకు రావలసినటువంటి నీ భాగం ఒకవేళ రాకపోతే, ఈరోజు జీవంగల ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీతో దేవుని వాక్యాన్ని బట్టి ఒక సేవకుడిగా చెబుతున్నాను, నీకు చెందవలసినటువంటి నీ స్వాస్థ్యంలో భాగం ఖచ్చితంగా షిలోహులో నీవున్నావు, ఆయన స్థలంలో నీవున్నావు, నీకు ఖచ్చితంగా న్యాయం జరుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీకు ఒకవేళ నీ బంధువుల ద్వారా, లేకపోతే నీ అన్నదమ్ముల ద్వారా, నీ అక్క చెల్లెళ్ళ ద్వారా ఏదైనా ఆటంకం చేత ఆగిపోతే, ఇప్పుడు షిలోహులో నీవున్నావు, ఆయన స్థలంలో నీవున్నావు, నీ వంతు భాగం దేవుడు నీకు అనుగ్రహించునుగాక.
ఎవరు ఈ అన్యాయానికి గురైపోయారో, ఎవరికి రావాల్సిన భాగం రాలేదో వారు ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగానే ఆకాశపు ద్వారాలు తెరవబడతాయి. ఆయన వాక్కును పంపుతాడు. షిలోహులో ఉన్న నీవు ఆ స్వాస్థ్యాన్ని పొందుదువుగాక. షిలోహులో మనం ఉన్నాం. షిలోహుకు వచ్చి నా స్థలంలో విచారణ చెయ్యి. ఎక్కడెక్కడో ఎవరెవరి దగ్గర విచారణ చేసావు, న్యాయాధిపతుల దగ్గర విచారణ చేసావు, న్యాయమూర్తులను బడి వాళ్ళ దగ్గర విచారణ చేసావు, అధికారుల దగ్గర విచారణ చేసావు, సహస్రాధిపతుల దగ్గర విచారణ చేసావు, ఇంకా అధిపతుల దగ్గర విచారణ చేసావు. ఎవరెవరి దగ్గరకు ఇప్పటి వరకు వెళ్ళావు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాం. షిలోహులో మనం ఉన్నాం. ఆయన స్థలం అనే ఈ చోట్ల మనం ఉన్నాం. ఆయన దగ్గర నీ విచారణ చేయడం ప్రారంభిస్తే ఆయన నీకు జవాబిస్తాడు. నీవు పొందవలసిన నీ భాగాన్ని తప్పకుండా నీకు ఆయన అనుగ్రహిస్తాడు. షిలోహులో మరొక అనుభవం ఏమిటంటే, సమూయేలు మొదటి గ్రంథంలో 9వ వాక్యాన్ని 10వ వాక్యాన్ని 11వ వాక్యాన్ని చదువుదాం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి ముందర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకం నుండి ఆమెకు జవాబు. షిలోహులో ఆయన సందేశాన్ని వింటాం. సేవకుడు మాట్లాడే మాటలు కాదు. షిలోహు అనుభవం ఏమిటంటే ఏదో మనుష్యుడు మాట్లాడినట్టు ఏదేదో చేసినట్టు కాదు, కానీ షిలోహులో పరలోకం నుండి ప్రభువే వర్తమానాన్ని పంపునుగాక. చాలాసార్లు హన్నా వెళ్ళింది, కానీ ఈసారి షిలోహు ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్ళింది, ప్రార్థన చేసుకుంది. పరలోకం నుండి ఒక వర్తమానం దేవుని సేవకుడు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆ పరలోకం నుంచి వచ్చినటువంటి వర్తమానాన్ని హన్నాతో చెప్తున్నాడు. అమ్మా, నీవు క్షేమంగా వెళ్ళమ్మా. ఇది పరలోకపు వర్తమానం. ఇది మనుష్యుడు మాట్లాడిన మాట కాదు. ఇది ఏలి దైవజనుడు ఏలి మాట్లాడిన మాటలు కాదు. ఇది పరలోకం నుంచి పంపబడినటువంటి వర్తమానం. దేవుడు నీ మనవి విన్నాడమ్మా. దేవుడు నీకు దయచేస్తాడు. దుఃఖాక్రాంతులవై దేవుని దగ్గర ఏ మనవి చేసావో నీవు మనవి చేసిన దానిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడమ్మా. ఇది పరలోకపు వర్తమానం. షిలోహులో దేవుని మందిరంలో నీవు ఏమి మనవి చేసుకుంటావో ఆ మనవిని ఆయన నీకు అనుగ్రహించునుగాక. నీ లోటు తీర్చునుగాక, నీ కొదువ తీర్చునుగాక, నీ నింద తొలగించునుగాక. ఆమేన్. షిలోహులో మరొక అనుభవం ఏమిటంటే, హన్నా మనవి చేసుకుంది, దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. తాను దేవుని దగ్గర నిబంధన చేసుకున్నట్టుగా ఆ సమూయేలు పాలు విడిచిన తర్వాత దేవుని సన్నిధికి తీసుకొచ్చి అప్పగించేసింది. అప్పగించిన తర్వాత దేవుడు మరలా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. దానికి ప్రతిగా నీకు సంతానం ఇస్తాడని ఏలి దైవజనుడు, ఇది పరలోకపు వర్తమానం. అమ్మా, నువ్వు అప్పజెప్పేసేసావు కదా, ఆ మాట కూడా చదువుదామా. యెహోవా హన్నాను దర్శించగా ఆమె గర్భవతి అయి 3 కుమారులు 2 కుమార్తెలను కనింది. షిలోహుకి ఏటేటా వెళుతూ ఉండేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మంది అనుభవంలో, చాలా మంది జీవితంలో షిలోహుకు వెళ్ళాం, మేలు పొందాం, అయిపోయింది పో, ఇంకెందుకు. కొన్ని సంవత్సరాల తరబడి షిలోహుకి ఆమె వెళుతూనే ఉంది. కారణం, షిలోహులో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకప్పుడు మన పరిస్థితులు ఏమిటి, ఒకప్పుడు మన స్థితిగతులు ఏమిటి, ఇప్పుడు దేవుడు మనల్ని ఏ స్థాయిలో ఉంచాడు. షిలోహులోకి ఆమె కృతజ్ఞతా హృదయంతో వెళ్ళింది. షిలోహులో నేను మేలు పొందాను, షిలోహులో దేవుడు నన్ను దర్శించాడు, షిలోహులో దేవుడు నాకు జవాబిచ్చాడు, షిలోహులో నేను ఆయన స్వరాన్ని విన్నాను, షిలోహులో పరలోకపు వర్తమానం విన్నాను, షిలోహులో దేవుడు నా మోడుబారిన జీవితాన్ని చిగురింపచేశాడు, నా నిందను తొలగించాడు. కృతజ్ఞత కలిగి ఏటేటా ఆమె 3 మగపిల్లలు 2 ఆడపిల్లలు, మొత్తం 5 మంది అండి. సమూయేలు తర్వాత ఈ 12 సంవత్సరాలు షిలోహుకు వెళతానే ఉంది ఆవిడ. వెళ్ళి ఏటేటా ఒక చిన్న అంగీ కుట్టి షిలోహులో
ఆయన స్థలం అనబడే ఆ ప్రత్యక్షపు గుడారంలో ఆ మందిరంలో ఉన్న సమూయేలు చేతికి ఒక చిన్న అంగి ఇచ్చేది షిలోహులో. నేను సంతానం లేకుండా ఉన్నప్పుడు మోడుబారిన నా జీవితాన్ని దేవుడు చిగురింప చేశాడు కనుక ఈ అంగి నీకు సరిపోయినప్పుడు సమర్పణ కలిగి నేను నిన్ను దేవుని సేవకు సమర్పించుకున్నాను బాబు. ఇప్పుడు దేవుని సన్నిధికి నేను సమర్పించినప్పుడు నీవు ఏ ఉద్దేశంతో నేను సమర్పించానో, ఏ త్యాగంతో నేను సమర్పించానో అదే త్యాగం, అదే సమర్పణ నువ్వు ఎదుగుతూ ఉన్నా ఇది చూసుకుంటే నీకు గుర్తు రావాలి. రక్షణ పొందిన తొలి దినాల్లో మన భక్తి, మన విశ్వాసం, మన ప్రార్థనా జీవితం, మన ఆ త్యాగపూరితమైనటువంటి అనుభవాలు ఇవన్నీ ప్రారంభ దినాల్లో ఎలాగున్నాయి. ఇక రాను సంవత్సరాలు జరుగుతూ ఉండగా మన భక్తి జీవితం, మన ప్రార్థనా అనుభవం అది అభివృద్ధి పొందుతుందా లేకపోతే అట్లాగే ఉందా? ప్రారంభ దినాల్లో నీ భక్తి, ప్రారంభ దినాల్లో నీ విశ్వాసం, ప్రారంభ దినాల్లో నీ ప్రార్థనా జీవితం, ప్రారంభ దినాల్లో నీకున్నటువంటి దేవుని పరిచయం మొక్కువ నువ్వు ఎదుగుతూ ఉన్నా నీతో పాటు నీ భక్తి ఎదగాలి, నీ ప్రార్థనా జీవితం, నీ విశ్వాస జీవితం, నీ పరిమాణం ఎదుగుతూనే ఉండాలి. షిలోహు అనుభవం ఏమిటంటే దేవుని సన్నిధిని నీకు జ్ఞాపకం చేసేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏటేటా వాళ్ళు పండుగకు వచ్చేవాళ్ళు. పండుగలో ఈ చిన్నంగి అన్న ఆ సమూయేలుకి ఇచ్చేది. సమూయేలు సంతోషంగా తీసుకునేవాడు. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ బాలుడైన సమూయేలు షిలోహులో ఉన్న ఆ ప్రత్యక్షపు గుడారం అనే ఆయన స్థలంలో ఉండి, ఆయన సన్నిధిలో ఉండి ఎదుగుతూ ఉన్నాడు. అన్ని దిశలుగా ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, భక్తి పదంలో ఎదుగుతున్నాడు, విశ్వాసంలో ఎదిగాడు, ప్రార్థనలో ఎదిగాడు. అందుకే ఆ 99వ కీర్తనలో కీర్తనకారుడు రాశాడు ఒక మాట, ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. ఇంకా మీకు షిలోహు అనుభవం చెప్పాలంటే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభ వాక్యాన్ని మీరు చదువుతుంటే బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో ఉన్నాడు, యెహోవాకు పరిచర్య చేస్తా ఉన్నాడు. ఆ కాలంలో దైవ స్వరం, దేవుని ప్రత్యక్షత, దేవుని దర్శనం తరచుగా తటస్థించుట లేదు. అంటే దేవుని దర్శనం లేదు, దేవుని స్వరం లేదు, దేవుడు మాట్లాడడం లేదు. ఆ రోజుల్లో దేవుడైన యెహోవా సమూయేలుతో మాట్లాడుతూ వచ్చాడు. షిలోహు అనుభవం ఏమిటంటే షిలోహులో దేవుడు నిన్ను మరలా దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయాన్ని 21వ వాక్యాన్ని చదువుదాం. షిలోహులో యెహోవా మరలా దర్శనం అంటే దేవుని ప్రత్యక్షత అరుదైనటువంటి ఆ రోజుల్లో దేవుడైన యెహోవా షిలోహులో ఉన్న ఆ మందిరంలో, షిలోహులో ఉన్న ఆయన స్థలంలో ఆయన మరలా దర్శనం. బైబిల్లో సామెతల గ్రంథకర్త జ్ఞాని సొలొమోను రాశాడు, దర్శనం లేకపోతే, దేవోక్తి లేకపోతే ప్రజలు కట్టు లేకుండా అంటే విచ్చలవిడిగా ఎవరు ఇష్టం ఆడిదనమాట, కట్టు లేకుండా తిరుగుతారట. వేర్ దెర్ ఈజ్ నో విజన్ ది పీపుల్ ఆర్ పెరిష్. అవునండి, ఎక్కడ దేవుని దర్శనం లేదో, ఎక్కడ దేవుని స్వరం లేదో, ఎక్కడ దేవుని ప్రత్యక్షత లేదో అక్కడ జనం ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ప్రవర్తిస్తారు. కారణం దేవోక్తి లేదు, అక్కడ దేవుడు వారిని దర్శించడం లేదు. కనుక ప్రజలు కట్టు లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. కానీ ఇక్కడ ఆయన జనానికి, ఆయన సేవకునికి మరలా ప్రత్యక్షమవుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. షిలోహులో నా స్థలం అనే ఆయన స్థలంలో ఆయన నిన్ను మరలా దర్శించునుగాక, నీకు దర్శనమిచ్చి మాట్లాడునుగాక, స్వరంతో మాట్లాడునుగాక, నిన్ను పలకరించి మాట్లాడునుగాక. షిలోహులో మరలా దర్శనమిచ్చుచు ఉండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలులందరిలో వెల్లడి ఆయెను. షిలోహులో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు పరలోక వర్తమానం ద్వారా. షిలోహులో దేవుడు సేవకునితో కూడా మాట్లాడుతున్నాడు. అలాగే తన ప్రజలైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలులైన మీరందరినీ కూడా, మిమ్మల్ని అందరినీ కూడా ఆయన షిలోహులో దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
దైవజనుడు సమూయేలు గురించి దేవుని ప్రజలను ఇశ్రాయేలులో వెల్లడి అయిన మాట ఏమిటంటే, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయన నీకు ప్రత్యక్షం కావాలి, నాకు ప్రత్యక్షం కావాలి. ఆయన నాతోనూ మాట్లాడాలి, మీతో కూడా మాట్లాడును గాక. చిన్నవాడైనటువంటి సమూయేలుతో దేవుడు మరలా తన వాక్కు ద్వారా ప్రత్యక్షమైనటువంటి అనుభవాలు ఇక్కడ ఉన్నాయి. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలుని పిలువగా, ఎన్నిసార్లు అండి? ఒకసారి రెండుసార్లు అండి. మరలా ఆయన వాక్కు ద్వారా ఆయన ప్రత్యక్షమయ్యే స్థలం షిలోహులో ఉన్న ఆయన స్థలం, షిలోహులో ఉన్న మందిరం, షిలోహులో ఉన్న ప్రత్యక్షపు గుడారం. షిలోహులో ఒకసారి ఆయన స్వరాన్ని వినడం పోగొట్టుకున్నావా? ఒక్కొక్కసారి వినలేకపోతున్నావా? షిలోహులో ఆయన స్వరం వినబడుతూ ఉంది. షిలోహులో ఆయన వాక్కు ద్వారా నిన్ను దర్శించబోతున్నాడు. షిలోహులో ఆయన మనందరినీ దర్శించబోతున్నాడు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఆయన మరలా మనల్ని దర్శించబోతూ ఉన్నాడు. ఆయన నన్ను కూడా దర్శించబోతున్నాడు. ఆయన పరలోక స్వరం నాకు వినిపింప చేస్తా ఉన్నాడు. షిలోహు అనుభవం ఏమిటి అంటే, ఆయన ప్రత్యక్షత మరలా దర్శించే స్థలం. మరొక విచిత్రమైన మాట మీతో చెప్తా, ఇది మీకు బాగా ఆశ్చర్యం కలిగించవచ్చు, అయినా జాగ్రత్తగా వినండి. ప్రవక్త అహియా యెరోబాము రాజు కాకముందు యెరోబాముతో చెప్పాడు, ఇదిగో ఇశ్రాయేలు మీద దేవుడు నిన్ను రాజుగా చేయబోతున్నాడు అయ్యా అని. అయ్య బాబోయ్, నన్ను రాజుగా చేయబోతున్నాడా అనుకుని యెరోబాము మహా సంతోషపడిపోయాడు. దైవజనుడు అహియా చెప్పినట్టుగానే జరిగింది. అయితే యెరోబాము ఏం చేశాడు తెలుసా? రాజైన యెరోబాము తనకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు. దేవుని దృష్టికి అనుకూలంగా కాక, తన పితరుడైన దావీదు అనుసరించిన మార్గం అనుసరించకుండా, అంతకుముందు ఇశ్రాయేల్ రాజులందరూ దావీదు అనుసరించిన మార్గాన్ని అనుసరించేవారు. ఈ యెరోబాము రాజైన దావీదు అనుసరించిన మార్గాన్ని అనుసరించకుండా తనకిష్టం వచ్చిన మార్గంలో నడుచుకున్నాడు. అదే సమయంలో మందిరంలో ఉన్నత స్థలాల్లో యాజకులుగా ఉండడానికి తన దృష్టికి అనుకూలమైన వాళ్ళని యాజకులుగా నియమించాడు. దేవుని మందిరంలో లేవి వంశస్థులు, అహరోను వంశస్థులు, ఈ లేవి గోత్రికులు యాజక ధర్మాన్ని చేయాలి, ఈ యాజకత్వాన్ని జరిగించాలి. యాజకత్వం క్రమం కాకుండా రాజైన యెరోబాముకి ఇష్టం వచ్చిన వాళ్ళని యాజకులుగా నియమించి ఉన్నత స్థలాలు కట్టించాడట, దేవతా స్తంభాలు నిలబెట్టాడు. అంటే విగ్రహారాధనని ప్రోత్సాహపరిచాడు. జీవంగల దేవుడు యెరోబాముని రాజుగా అభిషేకించి, రాజుగా నువ్వు అవుతావని చెప్పి ఇన్ని ఆధిక్యతలు ఇస్తే, ఇశ్రాయేలీయుల రాజైన యెరోబాము చేసిన పాడు పని ఏమిటంటే దేవునికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు, విగ్రహారాధనను పురికొల్పాడు. ఆ రోజుల్లో యెరోబాము కుమారుడు అబియా ఇక చావటానికి సిద్ధమైపోయాడు. భయంకరమైన రోగం వచ్చింది. యెరోబాము గుర్తు చేసుకున్నాడు, నేను రాజును కాకముందు అహియా అనే ఒక ప్రవక్త, దైవజనుడు రాజు అవుతావని చెప్పాడు. ఆయన భార్యను పిలిచి, ఇగో నా మాటిను, నువ్వు ఇప్పుడు మారు వేషం వేసుకో. యెరోబాము భార్యగా నా భార్యగా వెళ్ళావంటే కొమ్మునిగిపోదు, అందుకని నా భార్యగా కనపడకూడదు. నువ్వు మారు వేషం వేసుకుని షిలోహుకు వెళ్ళు, అక్కడ దైవజనుడు ఉన్నాడు, అహియా ఉన్నాడు. ఈ మన అబ్బాయి సంగతి ఏడు, సత్తాడో బతుకుతాడు అడిగిరా. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో 5వ వాక్యంలో ఉంది, స్త్రీ పురుషుడి వేషాన్ని, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదని. రాజులు మొదటి గ్రంథంలో 14వ అధ్యాయంలో 2వ వాక్యం, యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకుని, నువ్వు మారువేషం వేసుకుని షిలోహుకు వస్తే, షిలోహులో తెలియదు నువ్వెవరవో, షిలోహులో అంతా తెలిసిపోతుంది. షిలోహులో చాలా క్లియర్గా దేవుడు మాట్లాడతాడు. ఆమె మారువేషం వేసుకోకముందే, ఆమె బయలుదేరక ముందే దేవుడైన యెహోవా దైవజనుడు అహియాతో చెప్తున్నాడు, ఇదిగో అహియా, యెరోబాము భార్య మారువేషం వేసుకుని వస్తుంది నీ దగ్గరికి. ఆ కొడుకు సంగతి ఏంటో అడుగుతానికి వస్తుంది. యెరోబాము పంపిస్తున్నాడు, నీవు నేను చెప్పినట్టు చెప్పు, అది కఠినమైనా నీ నోట ఏ మాట ఉంచుతానో ఆ మాట చెప్పాయి అహియా అని చెప్పాడు. తర్వాత నెమ్మదిగా యెరోబాము భార్య
మారు వేషం వేసుకుని గుమ్మం దగ్గరికి వచ్చిందండి. అయ్యా కనులు మంద దృష్టి కనబడవు. కొంచెం శబ్దం అయింది, అలికిడయింది. వెంటనే దైవజనుడు అహ్యా అన్నాడు, యెరోబాము భార్య లోపలికి రామ్మా. నువ్వు మారు వేషం వేసుకుని వస్తే నాకు తెలియదు అనుకున్నావా? దేవుడు ముందుగానే చెప్పాడు. షిలోహులో ఆయన పరలోకపు వర్తమానం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. షిలోహులో ఆయన పరలోక వర్తమానాన్ని పంపుతాడు. షిలోహులో మరలా దర్శిస్తాడు. షిలోహులో ఆయన స్వరాన్ని, ఆయన వాక్కును వినిపిస్తాడు. అమ్మా యెరోబాము భార్య, నువ్వు వచ్చిన పని ఏంటి తెలుసా? నీ కొడుకు విషయం అడగడానికి వచ్చావు. నీ కొడుకు ఇంటికి వెళ్ళేటప్పటికే నీవు గుమ్మలో ఉండగానే చచ్చిపోతాడమ్మా. 13వ అధ్యాయంలో 33వ వాక్యాన్ని చదువుదాం. ఈ సంగతి అయిన తరువాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా, బేతేలులో ఉన్న బలిపీఠమునకు విరోధంగాను, షోమ్రోను పట్టణంలో ఉన్న ఉన్నత స్థలములోని మందిరములన్నిటికీ విరోధముగాను. యెరోబాము దయదలిచి దేవుడు రాజుగా చేస్తే దేవునికి విరోధంగా ప్రవర్తించాడు, దేవుని వాక్కుకు విరోధంగా ప్రవర్తించాడు. అందుకే అబియా కాయిలా పడ్డాడు. ఆమె లోగిటే ద్వారపు గడప యుద్ధకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను. జనులు అతనిని సమాధిలో పెట్టి యెహోవా తన సేవకుడైన ప్రవక్త అహ్యా ద్వారా సెలవిచ్చిన ప్రకారముగా ఇశ్రాయేలు వారందరూ అతని కొరకు అంగలార్చిరి. ఇశ్రాయేలు అందరూ ఏడ్చారట. దేవుని ప్రియమైనటువంటి జనాంగమా, షిలోహులో ఆయన సన్నిధిని మనం వేషాలు వేస్తే, యెరోబాము భార్య వేషం వేస్తే ఆ వేషం బయటపడిపోయింది. వేషం వేసుకుని షిలోహులో ఆయన స్థలానికి వస్తే కుదిరేది కాదు. ఆయన పరలోక వర్తమానం ద్వారా నీతో మాట్లాడునుగాక. మనసులో ఒకటి, పైకొకటి కాదు. మనసులో ఉన్న మాట బయట కూడా అట్లాగే ఉండాలి. బయట మాట్లాడే మాట లోపల కూడా అట్లాగే ఉండాలి. బయట రూపం ఎట్లా ఉందో మారువేషం లేకుండా మనం షిలోహులో గడుపుదముగాక. మారువేషం వేసుకున్నా, నన్ను దేవుడు పోల్చలేడు అనుకున్నా, నేనెవరికి కనబట్టలేదులే అనుకున్నా, నన్నెవరూ చూడలేదులే అనుకున్నా, నా ఆచారాలు అలవాట్లు మార్చుకోలేను, మందిరానికి వచ్చినప్పుడు మాత్రం మందిరంలో క్రైస్తవులాగా ఉందాం, బయటకు వెళ్ళినప్పుడు బయటలాగానే ఉందాం, బయట ప్రజల్లాగా ఉందాం అనుకుంటే పొరపాటే. షిలోహులో వేషధారణ వద్దు, ఆయన స్థలంలో వేషధారణ వద్దు. యేసయ్య ఖచ్చితంగా చెప్పాడు, వేశ్యలకైనా పరలోకంలో స్థానం ఉంటుంది కానీ వేషధారులకు లేదండి, స్థలం లేదు, స్థానం లేదు. ప్రియులారా, మరొక్కసారి నేను మీకు 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, షిలోహులో ఆయన స్థలంలో మారు వేషం వేయొద్దు. మనం యాజ్ ఇట్ ఈస్గా ఉన్న పాటున దేవుని సన్నిధికి వద్దాం, మన హృదయాలు కుమ్మరిద్దాం, పరలోకపు వర్తమానం విందాం, వర్తమానాన్ని అనుసరించి బ్రతుకుదాం. షిలోహులో మనం పరలోకపు వర్తమానాన్ని విందుముగాక. షిలోహులో మనం వేషధారణ మానుకుని పవిత్రత, పరిశుద్ధత, క్రీస్తును పోలి నడుచుకుందుముగాక. షిలోహు అనుభవం ఏమిటంటే అది మనం ఆరాధించే సమాధానకర్త అయిన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆది కాండంలో యేసు ప్రభుని గురించి దైవజనుడు మోషే చెప్పినటువంటి ప్రవచనం అది. ఆది కాండం 49వ అధ్యాయంలో 10వ వాక్యాన్ని చదువుదాం. షిలోహు వచ్చు వరకు యోధా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ షిలోహు అనే మాటకి ఆ పుట్టినోట్లో ఉంది, అతడు షిలోహునకు వచ్చు వరకు. ఎవరు అంటే యేసుక్రీస్తు. ఈ షిలోహు అనుభవం ఏమిటంటే నెమ్మది కలుగు చేసే అనుభవం. జీవితంలో
ఎక్కడ ఎప్పుడు ఎవరు మనకు నెమ్మది ఇవ్వలేరు. నెమ్మది ఇవ్వగలిగిన స్థలం, నెమ్మది ఇవ్వగలిగినటువంటి వాక్కు, నెమ్మది ఇవ్వగలిగిన ప్రత్యక్షత, నెమ్మది ఇవ్వగలిగిన పరలోకపు దర్శనం, నెమ్మది ఇవ్వగలిగిన వర్తమానం ఏమిటి అంటే వాక్యం. 119వ కీర్తనలో 50వ చరణాన్ని మనం చదివితే, వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలన్నిటిలో నెమ్మది. వాక్యము దేవుడు వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి మాట మనం చదివితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యం నెమ్మది కలుగు చేసే వాక్యం ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు. నెమ్మది లేని మన బ్రతుకులో, నెమ్మది లేని మన జీవితాల్లో, నెమ్మది లేని నా జీవితంలో నాకు నెమ్మది కలుగు చేసింది ఆయన వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీరు చదివితే, నా శాంతిని నేను మీకు అనుగ్రహించి వెళుతున్నాను. నా అంటే శాంతి అనే దగ్గర పుట్టినట్లో సమాధానం అని రాస్తుంది. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వాక్యంలో ఆఖరిలో సమాధానకర్తయగు అధిపతి. ఇప్పుడు షిలోహు అంటే యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి వచ్చాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు, 3.5 సంవత్సరాల రాజ్య సువార్త ప్రకటించాడు. యేసు ప్రభు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా మరలా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు సిద్ధపడినటువంటి మనందరినీ ఆయన ఉన్న స్థలానికి మనల్ని తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదువుతాం, నేనుండు స్థలంలో మీరును ఉండులాగున. ఆయన ఏ స్థలంలో ఉన్నాడో, ఆయన స్థలం ఏదో ఆ స్థలానికి ఆయన మాత్రమే మనల్ని తీసుకుని వెళ్ళేవాడు, ఆయన మాత్రమే మనల్ని చేర్చగలిగిన వాడు. ఆయన నజరేయుడైన యేసు షిలోహు అనుభవం ఆయన సూచిస్తూ ఉంది. రాబోతున్నటువంటి ఆ యేసు క్రీస్తు కొరకు ఎదురు చూద్దాం. ఆయన ఉన్న చోట్ల ఉండడానికి త్వరపడదాం, సిద్ధపడదాం. ఆయనతో కూడా, ఆయన మహిమగల రాజ్యంలో ఆయనతో కూడా మనం నివాసం చేద్దాం. అందరూ మోకరించండి. ఒక చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. షిలోహులో ప్రత్యక్షపు గుడారం, షిలోహులో మాకు రావలసిన భాగం, మా భాగం నీవే నాయనా. షిలోహులో మేము మీ సన్నిధిని నిలిచి ఉండే అనుభవం, షిలోహులో మరలా పరలోకపు వర్తమానం, షిలోహులో మేము అడిగిన దాన్ని పొందే అనుభవం, షిలోహులో బిడ్డలను ఆశీర్వదించి దీవించమని, షిలోహులో మీ బిడ్డలను స్థాపించమని, షిలోహులో మీ సన్నిధిలో ఎదుగునట్లుగా, ఆత్మీయంగా ఎదుగునట్లుగా కార్యాన్ని ఇప్పుడే ప్రారంభించమని, షిలోహులో మరలా పరలోకపు దర్శనం, పరలోకపు స్వరం, పరలోకపు వర్తమానం, పరలోకపు ప్రత్యక్షత చూడగలిగినట్లుగా కార్యం చేసి కృప చూపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఆరాధనలో పాలు పొంది షిలోహు అనుభవానికి రావాలని, షిలోహులో ఆత్మీయంగా బలం పొందాలని, షిలోహులో ఆయన సన్నిధిని ఎదగాలని ఆశిస్తూ చేతులెత్తిన ప్రియమైన ఆయన పిల్లలకు, టెలివిజన్ ద్వారా ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రియమైన పిల్లలకు, ఈ కార్యక్రమాన్ని ప్రేమించి ప్రోత్సాహపరుస్తున్న బిడ్డలకు, వారి కుటుంబాలకు ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్నా సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి, మీతో కూడా మేము సంతోషిస్తాం.
అదే సమయంలో మీ ప్రార్థనా అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థనా అవసరాలు చెప్పొచ్చు. మీ ప్రార్థనా అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఈ ఆరాధనకు వెళ్ళకపోతే మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హోసన్న ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.